వెలుగు సంబంధిగా ఉంటావు. మొట్టమొదటిగా దేవుని రాజ్యములో ఉండాలి అంటే గనక చెడుతనాన్ని అసహించుకుని చెడును విసర్జించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవుని రాజ్య వారసురాలుగా ఉంటావు. రెండోదిగా నీ జీవితంలో దేవుని కలిగి ఉన్న అని నమ్మటానికి, లేకపోతే దేవుడు నిన్ను బట్టి ఆనందించడానికి నీకు ఇస్తున్నది ఏంటో తెలుసా? వెలుగు. దేన్ని బట్టి అంటే గనక నీవు నీతిగా ఉన్నదాన్ని బట్టి, నీ నీతి క్రియలను బట్టి, నీవు చెడుతనాన్ని విసర్జించుకుని నీతిగా ఉన్నదాన్ని బట్టి వెలుగు అనేది దేవుడు నీకు ఇస్తున్నాడు. చదవండి. మూడవదిగా నీవు యథార్థం కలిగి కొంచెంలో నమ్మకంగా ఉంటే గనక అనేకమైన మాట మీద దేవుడు నియమిస్తానని చెప్పినట్లు నీకిచ్చిన పరిమితిలో, లేకపోతే నీ కుటుంబంలో నీ భర్త ఎడలా, నీ భార్య ఎడలా, నీ తల్లిదండ్రుల ఎడలా, లేకపోతే నీకు సమస్తం ఇచ్చి ఆకాశం నుండి నిత్యము కునుక నిద్రపోక చూస్తున్న దేవుని ఎదుట నీ యథార్థతను కనుపరుచుకుంటే ఉంటే గనక, నువ్వు యథార్థంగా నడుచుకుంటూ ఉంటే గనక ఏమి ఇవ్వబడిందంట? ఆనందము నీకు పంటగా విత్తబడి ఉన్నది. పోతీఫరు భార్య యవనస్తుని మోహించింది. నిత్యము కూడా తను చూస్తూ తనలో వాంఛను పెంచుకుంటూ ఉన్నది. పక్షిని పట్టుకోవటానికి వేటగాడు వలవడ్డినట్టు ఈమె ఎప్పుడు అవకాశం కుదురుతుందని చూస్తూ ఉంది. ఇంట్లో యజమానుడైన వాడు లేడు, ఇంట్లో ఎవరూ లేరు. పనివాడిగా ఉన్న యోసేపు మాత్రము పని చేస్తున్నప్పుడు గదిలోనికి పనుందని పిలిచి తన వస్త్రములు తీసివేసి, నాతో పాపం చెయ్యి, ఇంకా మాటలని చెప్పుకుంటాక బాగోదు, నాతో పాపము చెయ్యి అంటున్నాడు. అక్కడ యోసేపు అనే యవనస్తుడు మాట్లాడుతున్న యథార్థమైన మాటలు ఏంటో తెలుసా? అతను కనపరుస్తున్న యథార్థత ఏంటో తెలుసా? నా యజమానుడు ఈ ఇంటిలో ఉన్న సమస్తాన్ని నాకు అప్పగించాడు, తన భార్యమైన నిన్ను తప్ప. అంటే దీన్ని బట్టి మనం గమనించుకుంటే యథార్థత ఎంతవరకు వెళ్తాది అంటే గనక ఆ క్షణం కష్టంలోనికి వెళ్ళొచ్చు. ఆ యోసేపుకి ఏం కలిగిందో తెలుసా? నువ్వు నేను చెప్పినట్టు నాతో ఏకీభవిస్తే, అంగీకరిస్తే తప్ప, లేకపోతే నీ జీవితం ఏమైపోయినా పర్లేదు, ఎవరో చూడలేదు, ఎవరు లేరు, గొప్ప ఆఫర్ పోగొట్టుకుంటున్నావు అంటే నా దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? నా దేవుడు చూస్తున్నాడు. ఈ భూమి మీద నువ్వు యథార్థతను కనుపరిచినప్పుడు నీకు ఆనందం ఉంటుంది. ఎలాంటి ఆనందం ఉందో తెలుసా? యేసుకి కొన్ని సంవత్సరాలు చెరసాలలో పెట్టబడ్డాడేమో కానీ ఆ దేశానికి ఏమైపోయాడంట? సింహాసనాన్ని అవరోధించి దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఆ యథార్థతను బట్టి కొంచెం కష్టం కలిగింది, కానీ తర్వాత ఎలా ఉందో తెలుసా? చదువమాట. ఆనందము యథార్థ హృదయుల కొరకు ఆనందము వెత్తబడి ఉన్నది. యేసేపు జీవితంలో మరలా అటువంటి కష్టం వచ్చినట్టు ఎక్కడైనా కనబడిందా? లేదు. తన కుటుంబం అంతా 70 మందిగా వచ్చిన ఇశ్రాయేళ్లందరూ కూడా విస్తరించడానికి, పోషింపబడటానికి, స్వాస్థ్యాలుగా లేతే మందల సమృద్ధి కలిగిన వారిగా వర్ధిల్లటానికి కారకుడు ఎవరు అంటే గనక కష్టంలో కూడా యథార్థంగా ఉన్న యోసేపు సంతోషించేవాడికే కాకుండా ఇంతమంది సంతోషానికి, జీవనానికి కారణమయ్యాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే గనక చెడుతనాన్ని అసహించుకోవాలి. భక్తి పరులు మనం చెప్పుకుంటారు, లేదా దేవుని పిల్లలని చెప్పుకుంటారు. మన జీవితంలో ఆ మచ్చలు, డాగులు కనపడిన బ్రతుకు ఇంకా ఉండకూడదు. ఏమంటున్నాడంటే, ఒకవేళ అటువంటి పాప బ్రతుకుంటే గనక మీ పాపము కెంపు వలె ఎర్రగా ఉన్నా దాన్ని గొర్రెబొచ్చంత తెల్లగా చేస్తారు. రండి నా ఎద్దుకు అంటున్నాడు. రండి, హిమమంత తెల్లగా చేస్తానంటున్నాడు. అందుకని అలాంటి వారికి, అలా ఒప్పుకున్న వారిని ఏమంటున్నాడంటే భక్తి పరులు అంటూ దేవుడు. రెండోదిగా ఏం చెప్తున్నాడు అంటే గనక యథార్థ హృదయుల గురించి చెప్తూ, మొట్టమొదటిగా యథార్థ హృదయుల గురించి చెప్తూ, రెండవదిగా నీతిమంతుల గురించి చెప్తున్నాడు.
వెలుగు నీ ముందు ప్రకాశించడమే కాదు, నీ నీతిని బట్టి నీకు సంతోషము కలుగుతుంది. యథార్థ హృదయులకి సంతోషం, ఆనందము కలుగుతుంది. ఈ సంవత్సరం ముగింపులో దేవుని విలువైన మాటలు ఆలకిస్తున్న ప్రియ దైవ జనాంగమా, మన జీవితంలో కష్టాలను ముందు పెట్టుకుని క్షణికమైన వాటి కోసము లోబడిపోయి లొంగిపోయి, లేకపోతే నోటిని కాపుదలగా పెట్టుకోలేక, శరీర కోరికలను అణుచుకోలేక, నీ కాళ్ళు నడిపించిన చోటుకు నువ్వు వెళ్ళిపోతే, నువ్వు చేతులు చేసిన తప్పులు చేస్తూ వస్తే ఇది చిన్నదే కాదని నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చు కానీ ఎంత ఘోర పాపినైనా ప్రేమించే పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ద్వేషించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలి అంటే గనక, నిండుగా ఉన్న నీ జీవితంలో ఇరిగిపోయే ఉప్పు కన్ను వంటి పాపము నీలో ఉండకూడదు. కడివిడి పాళ్ళు ఒక ఉప్పు కన్నుతో ఏమైపోతాయంట? పాడైపోతాయి. ఒకవేళ ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనందరం కూడా పాపం చేసిన వారమే, పాపంలో పుట్టిన వారమే. పౌలే అంటున్నాడు, దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. ఇది మానవ దేహంతో ఉన్న కారణాన్ని బట్టి, పాపలోకంలో జీవిస్తున్న కారణాన్ని బట్టి ఏదో ఒక పాపపు గాలి మన మీద వీస్తూ ఉంటది. ఈ గాలిని పీలుస్తున్న మనము ఆ పాపపు గాలి కూడా మన మీదకి వస్తూ ఉంటది. అప్పుడు ఇది పాపపు గాలిని ముక్కు మూసుకుంటే నువ్వు ధన్యుడువు, అబ్బా బాగుంది ఆస్వాదిస్తే గనక శాపానికి గురయ్యేవాడు. అందుకనే దినదినము నూతన పరచబడాలి అంట. మనకి తెలుసో తెలియకో, లేతే అనుకోకుండానో, లేతే ఆగలేకో చేసిన దాన్ని నిత్యము క్షమించే మనసు కలిగిన దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు వెలుగైన దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి ఆనంద సంతోషాలు ముందుకి పంపిస్తాడు.